31వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాం. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో పాపములో శాపములో నశించుకుంటున్న మనము ప్రభు ప్రేమ మన ఎదురుకు వచ్చి, ఆయన సువార్త మన దగ్గరికి వచ్చి, మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఆయనతో పాటు నడవాలనే మన ప్రయాణాన్ని ప్రారంభించాం. హల్లెలూయా. అవునా కదా? చెప్పాలి. మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఇక ఈ రోజు నుంచి మా జీవితం ఉంటుంది. ఒక ప్రభు కొరకు బతకాలి, ఆయన ఆరాధించాలి, ఆయనతో పాటు నడవాలి, ఆయనతో పాటు వెళ్ళాలి. ఇప్పటి వరకు చేసింది చాలు, సంపాదించిన చాలు, బ్రతికిన బ్రతుకు చాలు. ఇక ప్రభు కొరకు బ్రతకాలి అని బాప్తిస్మం తీసుకొని ముందుకు వచ్చారా, లేకపోతే ఎప్పుడులాగే ఉంటామయ్యా అనుకుంటారా? చెప్పాలి మీరు ప్రభు. నిజంగా మీ మనస్సు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలా ఉండేది ఒకసారి గుర్తు చేసుకోండి. లేదు ఏదో నామకార్థంగా తీసుకున్నారా, ఏదో నామకార్థంగా పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారా, నిజంగా పడ్డారా? చెప్పండి. మాట్లాడే నిజంగా పడ్డా పడి మారాలనుకున్నారా? నిజంగా మారావా? నిజంగా మారాలని అనుకున్నావా? ఇక ఈ జీవితం వద్దు, ఈ పాత జీవితం వద్దు, ఆ పాపపు జీవితం వద్దు, ఆ త్రాగుబోతు బ్రతుకొద్దు, ఆ వ్యభిచార బ్రతుకొద్దు, ఈ మోసాలు బ్రతుకొద్దు, ఈ దోషాలు వద్దు, ఇక చాలు అని నిజంగానే మనం పాపములు పశ్చాత్తాపడి మారాలని అనుకున్నారా లేదా అని అడుగుతున్నాను. అంటే మారారా అని అడగటం, మారాలని అనుకున్నారా లేదా అని అడుగుతున్నాను. ప్రభునందు మీరు చెప్పుకుంటారా? అనుకున్నాం కానీ మారలేక, అనుకున్నాం మారాలని, ప్రభుత్వం బతకాలనుకున్నాం. ఇక ఈ శరీరం ఆశలు, ఈ కోరికలు, మేళలు, విత్తులు, డాబాలు, వస్త్రాలు, వెండి, బంగారం, ధాన్యాలు వద్దు. ఇక ప్రభు ఏది ఇస్తే తిని ప్రభు పనిలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరో చేతులకు విజరేషన్ కూడా నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా. ఇందాక ఒకటి చెప్పి ఇప్పుడు ఒకటి చెప్పా. ఇందాక మారాలి అనుకున్నామని చెప్పాను. ఇప్పుడేమడిగారంటే, ప్రభువా నాకేమీ వద్దు, నువ్వేది ఇస్తే అది తిని నీ పనిలో ఉండి నీతో తిరుగుతాను చేయాలన్నా.
ఏంటి సార్ నువ్వు కూడా అనుకున్నావు? ఏమనుకున్నావు? గొర్రెలు బాగా కావాలనుకున్నావా? గుడి కావాలనుకున్నావా? అర్థమైందో లేదు మళ్ళీ చెప్తున్నా. రెండు రకాలుగా మనం అనుకొని ఉండొచ్చు. ఒకటి, ఇంకా పాత జీవితం, అది వ్యసనాలు, పాపం వద్దు, నేను ఇప్పటి నుంచి శుభ్రంగా బతుకుతా అని అనుకున్న బ్యాచ్ ఒకటి. రెండో బ్యాచ్ ఏంటంటే, ఇక నాకు ఈ లోకంలో ఏది వద్దు, నువ్వేది పెడితే అది తిని ఇక నుంచి నీ కొరకు బ్రతుకుతా అనుకున్నవాడు మాత్రమే చెప్పారు. అయిపోతున్నారు 1-3 సార్లు ఎప్పుడు స్వామి దేవుడు అయిపోయింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ బ్యాచ్ ఉద్దేశం ఇక ఇవన్నీ వదిలేదు, ఇక చాలు, ఇకప్పటి నుంచి మనం జాగ్రత్తగా పొరపాటు సంపాదించుకొని ప్రార్థనకి వెళ్ళి దేవుళ్ళు వెళ్దాం అనుకున్నారు. ఫస్ట్ ఎత్తిన బ్యాచ్లో చాలా మంది. ఇప్పుడు సెకండ్ ఎత్తిన బ్యాచ్లో ముగ్గురు, ఇద్దరు పిల్లలు. ముగ్గురు. ఈ ముగ్గురు మాకు దేవుడు ఏది ఇస్తే తిని అనుకున్నారు. అలాగా ఉన్నారా? ఫస్ట్ బ్యాచ్ లో ఇక ఈ పాపం మేము చేయము, ఈ లోకంలో వద్దు, మేము శుభ్రంగా బతుకుతాం, నీలో ఉంటాం అనుకున్న వాళ్ళు అలా ఉన్నారా? నీ పేరు ఎదురు ఉన్నారంటే చూడంగా రావాలని చూడంగా పోవాలని ఉన్నారా? ఇందాక ఫస్ట్ చేతులు ఎత్తిన వాళ్ళు సెకండ్ టైం ఎత్తలేదు కదా, వాళ్ళు ఈ కోవకు వచ్చారు, ఈ నిర్ణయానికి వచ్చిన వాళ్ళు. ఏది, ఇక పాత జీవితం వద్దు, మేము ఉన్నదాంట్లో శుభ్రంగా తిని మా కుటుంబాన్ని మేము పాపం చేయం అనుకొని ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారా? అలా ఫస్ట్ ఎత్తిన వాళ్ళు అలా ఉన్నారా? ఉంటే విలువ చేసుకోండి. చేయకపోతే నెల రోజులైనా కూర్చుంటారు. ఉన్నారా అని అడుగుతున్నా. రెండో బ్యాచ్ ఉండ తిని దేవుళ్ళు నడుపుతున్నారా? చేతులు నడుస్తున్నారా అని అడుగుతున్నా. మారు మనస్సు పొందుకొని అదే మనస్సును హృదయంలో పెట్టుకొని ఎవరి మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం లేకుండా దేవుని సువార్త, దేవుని పరిచర్య, దేవుని పనిలో ఉన్నారా? అంటే వాళ్ళు లేరు. ప్రభుత్వ దేవుడు పెట్టారా? ఉండలేదు. అపవాది ఉండలేకపోవడం. మిమ్మల్ని నేనేదో పరిశుద్ధంగా మిమ్మల్ని తప్పక మీరైనా నేనైనా మనందరం ఉండలేము అనుకుంటున్నాం. అప్పుడు ఉండాలని, మారాలని అనుకున్నాం, మార్పు చెందాలనుకున్నాం, ప్రభు కొరకు బతకాలనుకున్నాం, ఆత్మను రక్షించాలనుకున్నాం, దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాం, మన కుటుంబాన్ని రక్షించాలనుకున్నాం, మన బంధువులను రక్షించాలనుకున్నాం, మన గ్రామంలో మనం ఉన్న చోట గొప్ప సేవ చేయాలనుకున్నాం. అన్నీ అనుకున్నాం. మంచి మనసుతో అనుకున్నాం, మంచి మనస్సాక్షితో అనుకున్నాం. కానీ అది ఉండలేకపోయాము, ఉండలేకపోతున్నాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో కూడా యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తుంటే
పేతురు చూసి అనుకున్నాడంట, ఏమని, ప్రభువా నేను కూడా నీతో పాటు నీళ్ళ మీద నడుస్తా. హల్లెలూయా. ప్రభువా నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, రక్తము కాల్చావు, శరీరము దున్నబడింది, అవమానించబడ్డావు, నా కొరకు నువ్వు త్యాగం చేసి ప్రాణం పెట్టావు. ఈ దినం నుంచి నీ ఎంత ప్రాణం పెట్టి ఇదిగా కాకపోయినా నీ కొరకు బతికి, నీ కొరకు తిరగాలి, నీ కొరకు చెయ్యాలి, నీ కొరకు నిలబడాలి అని అనుకున్నాం. అక్కడ పేతురు ఏ రీతిగా నేల మీద నిలబడే దేవుడితో పాటు నడవాలనుకున్నాడో, మనం కూడా ఈ లోకంలో నిజమైన మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభువులో బతకాలని మనం కూడా అనుకున్నాం. హల్లెలూయా. అనుకున్న తర్వాత చూడండి, అది 14వ అధ్యాయంలో 30వ వచనంలో, దేని చూసి నీవు మారు మనసు పొందుకొని ప్రభుత్వం నడుపుతా, ప్రభుత్వం బతుకుతా, ప్రభు దగ్గర కొట్టుకుంటా, ప్రభుత్వం నడుపుతా అనుకున్నా. నువ్వు దేని చూసి మానేసావు భక్తి? పేతురు గోలిని చూసి భయపడ్డాడు. నువ్వు దేవుడు చూసి మానేసావు, ఏ అక్కను చూసి మానేసావు, ఏ తమ్ముడు చూసి మానేసావు, ఏ బంగారం కోసం మానేసావు, ఏ శరీరాశం కోసం మానేసావు, ఏ దరిద్రపు కొట్టు వ్యసనాల కొరకు నీ భక్తిని మానేసావు. ఏదైతే నాకు వద్దు ప్రభు అని ఏడ్చావో మళ్ళీ దానికోసమే కదా నువ్వు భక్తిలో లేసావు. ఏ డబ్బు కోసమైతే పాపంలో దిగిపోయావో ఆ డబ్బు కోసమే కదా మళ్ళీ పాపం పాట ఎక్కావు. ఏ శరీరాశం నాకు వద్దనుకున్నావో మళ్ళీ ఆ శరీర కోరికల కొరకై కదా మళ్ళా పాపంలో దిగింది. ఏ వ్యసనాలు నాకు వద్దనుకున్నావో మళ్ళీ వాటిలోనే ఆనందించడానికే కదా మనం ఆ ప్రార్థనలు చేసుకున్నాం, ఈ భక్తులు లేచాం, ఈ ప్రార్థనలు లేచాం. డబ్బు కొరకు, బంగారం కొరకు, వెండి కొరకు, పేరు కొరకు, ఇల్లు కొరకు, పొలము కొరకు. పేతురు గాలిని చూసి భయపడ్డాడు. నువ్వు దేని చూసి వదిలేసావు? నిన్ను నన్ను ప్రభు లైన్లో పెడతాక ఎంతోసేపు మనం స్టోరీ పైకి కూడా చెప్తాం. చెప్పాలి అనగలరు. స్టోరీ పైకి ఒకటి ఉంటుంది, లోపల ఉంటాం. లోపల ఓపెనింగ్ రోజునే నువ్వు మళ్ళా రక్షణ పొందుకోగలుగుతావు. హల్లెలూయా. లోపల ఉన్నాకుండా కథ నడిపి మనుష్యుల్ని భ్రమ పెట్టినట్లు దేవుడిని భ్రమ పెట్టలేదు. అర్థమవుతుందా? మనుష్యులను భ్రమ పెట్టినట్టు దేవుడిని భ్రమ పెట్టలేదు. నువ్వు లోపల స్టోరీ ఓపెన్ అయ్యి ప్రభు ముందు మరలా మారు మనసు పొందితేనే కానీ రక్షించబడలేము. పేతురు మంచి ఆశ, ప్రభుత్వం ఎవ్వరికి లేని ఆశ. అక్కడ అంతమంది శిష్యులు ఉంటే ఎవ్వరికి లేని ఆశ పేతురు కలిగింది. నేను కూడా ప్రభువులా ఉన్నాను, నేను కూడా ప్రభువులా ఉన్నాను, నేను కూడా సువార్త చెప్తానికి అన్నాను. నేను ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు. దేవుడు అలాగా పేతురు పౌలుని శిష్యులను వాడుకున్నాడు. నేను కూడా అలా వాడుకోబడాలి అనే ఆశ ఉంటుందే, కానీ లోపల దేన్నో దాంతో నాకు సార్ వాక్యం నాకు ఏదో ఒకటి, ఎవరో ఒకరు కనపడుతున్నారు, ఏదో ఒక ఆశ కనపడుతుంది, ఏదో ఒక బలహీనత మనం ఆవరిస్తాం. దాన్ని పేతురైతే గాలి చూసి భయపడ్డాడు. మనం ఈ లోకంలో ఏది చూసుకున్నామో
పోయేటప్పుడు దేని బట్టి వెళ్తాము? 10,000 గొర్రెలు ఉన్నాయి, బట్టి వెళ్తావా? 100 బట్టి వెళ్తావా? 100 బట్టి వెళ్తావా? నేను ఈ బట్టి వెళ్తానా? ఈ సాగు బట్టి వెళ్తానా? బిల్డింగ్లు బట్టి వెళ్తానా? ధనం బట్టి వెళ్తానా? ఏం బట్టి వెళ్తానని ఆరాటం? ఏం బట్టి వెళ్తావు? ఇచ్చేస్తావా? ఆడు బట్టి వెళ్తాడా? లేదు, ఆడు బతికెళ్తాడా? ఎవడేం బతికెళ్తాడు? కూడా దానికోసమే కానీ బట్టి మానేసి, దానికోసమే కానీ ప్రార్థన మానేసి, ఆడిగోడు మంచి బట్ట ఉన్నాయి, ఈడోడు మంచి నగలు వేసుకున్నాడు, ఆడోడు మంచి ఇల్లు కొట్టుకున్నాడు, ఈడోడు మంచి బట్ట కొనుక్కున్నాడు, ఆడోడు ఆడుకున్నాడు, ఈడోడు. నువ్వు ఎందుకు మానేస్తున్నావు? వీటి కోసం కదా. భక్తి ఎందుకు మానేసావు? వీటి కోసం కదా. ఆలోచన మంచిదే. ఫస్ట్ రక్షించబడతాం, గతగా రక్షించబడ్డాం, మంచి ప్లాన్తో రక్షించబడ్డాం, మంచి దేవుడు ప్రణాళికతో రక్షించబడ్డాం, మంచిగానే రక్షించబడ్డాం. ఈ లోపల పేదలు నీళ్ళగా చక్కగా నడుపుతాడు. ప్రభు ఎక్కడ నడుపుతున్నాడు? చక్కగా నడుపుతున్నాడు. నడిచిందా బాగానే ఉంది, చూసావా అంటున్నాడు. చూసి ఎక్కడ నడుపుతున్నా అన్నాడు. మనసులో అబ్బా జీవితం ధన్యమైపోయింది అనుకున్నాడు. రక్షించబడినప్పుడు కొత్తలో బ్రహ్మాండం ఉండవు, మోడ పడితే కడకలాడిచ్చేంత సేవ అనుకున్నాం. బాగా నడిచావు, కొంత దూరం నడిచినాక ఏం చూసావు? బాగానే మొదలుపెట్టావు భక్తి. మనపెట్టన్నావు, వాడిని రమ్మన్నావు, వీడిని రమ్మన్నావు, వాడిని మారమన్నావు, వీడిని మారమన్నావు, వీడికి రమ్మన్నావు, వాడి గుడికి రమ్మన్నావు, వాడి చేస్తాను మారమన్నావు, వీడి పాపం మారమన్నావు. ఎవరికి మనం పడిపోయాం పాపం. గాలిని చూశాడు. చదువు. భయపడి ఎప్పుడైతే గాలిని చూశాడు భయపడ్డాడు. ఏమైంది? ఎప్పుడైతే ఆడిని ఈడిని ఎవడెవరు ఆడిని మాదిరి పెట్టుకున్నావో, ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఇది మంచిది కాదు, ఆడు మంచోడు కాదు, ఆడికి డబ్బులు ఉన్నాయి, ఈడికి డబ్బులు ఉన్నాయి, ఆడిని ఈడిని సొంత మొదలుపెట్టావో మునిగిపోయావు. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా ఉదయకాల సమయంలో అక్కడ పేతురు మునిగిపోయాడు, ఇక్కడ భక్తులు మనం మునిగిపోతాం. ఈ లాస్ట్ మూమెంట్లో ఉండవు, లాస్ట్లో వచ్చేస్తాం. ఇప్పుడు మునిగిపోయాడు, ఎంత చచ్చిపోతాడా? ఏం చేస్తాడు చెప్పాలి. కాసేపు కొట్టుకుంటాడు, ఏం చేస్తాడు? ఎగలేస్తాడు. ఏదో కొంత సమయం వాళ్ళు పోరాడతాడు. పేదలు కూడా కొంత సమయం పోరాడుతున్నాడు, మునిగిపోతాడు. మునిగిపోతా 37 రోజులు చెప్తున్నాడు, కేకలు వేస్తూ ప్రభువా హల్లెలూయా. నువ్వు జారిపోయావను, నువ్వు బలహీనమయ్యావను, నువ్వు అలా అయ్యావు ఎలా అయ్యావని అన్నట్టు నా ఉద్దేశం కాదు. కానీ పేతురు మునిగిపోయాడు, కేకలేసి నువ్వు భక్తిలో జారిపోతున్నావు సంగతి నీకు నాకు తెలుసు, బలహీనమవుతున్నావు సంగతి నీకు నాకు తెలుసు. అయిపోతున్నప్పుడు నేను అలా కేకలేస్తున్నాను, దర్జాగా మునిగిపోతున్నావు. పేతురు దర్జాగా మునిగిపోతే కేకలేసాడు కాబట్టి
నువ్వు భక్తులు జరిగిపోతున్న సంగతి నీకు తెలుసు, నీ క్యారెక్టర్ మారిపోయిన సంగతి నీకు తెలుసు, నీ ఆలోచనలు మారిపోయిన సంగతి నీకు తెలుసు, నీ బుద్ధులు మారిపోయిన సంగతి నీకు తెలుసు. నీ లోపల సమస్తం దేవుడు ప్రశ్నిస్తున్నాడు, పైకి నటిస్తున్నావు, షో చేస్తున్నావు. మనం చేసేదంతా జనాల మందిరాలు షో. నిజమైన సహోదర ప్రాణంగా ఆడంటే పడక మాట్లాడుతూ షో. ఆడంటే 100 రకాలైన మనసులో ఉంటాయి, కానీ అంటే నటిస్తాం షో. షో బ్రతుకు అలవాటు పడిపోయాం, షో భక్తికి అలవాటు పడిపోయాం, షో ప్రార్థనలకు అలవాటు పడిపోయాం, షో సువార్తలు చెప్పడానికి అలవాటు పడిపోయాం. నిజంగా గుడికి రావాలనుకుంటా అంటావా? చెప్పానండి రావాలన్నాడు. షో. అది చెప్తావు అంతే, చెప్పలేదు అనుకోకుండా. నిజంగా రావాలని నీకు మనసులో లేదు, నేను చెప్తా. ఎంతవరకు నాకు బాగుపడతానా, నాకు డబ్బు వచ్చిందా, నా ఇల్లు, నేను 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 ఓకే, నువ్వు బాగుపడతావు. కానీ మారు మనసు పొందినప్పుడు ఏ మనసు కలిగి ఉన్నావో ఏదైనా నా మనసు నీలో ఉంటే చెప్పు, అప్పుడు తప్పుపడదాం. నువ్వేడు ఎదురు డబ్బు ఎక్కడ పరిగెడుతున్నావు, పట్టుకెళ్ళావు. దెయ్యం పట్టలేదు మనకి. దెయ్యం పట్టిందా లేదా? పట్టిందని తెలుసు, కానీ దాని లోపల తోసేసి ఇస్కరియోతు యూదాకి దెయ్యం పట్టిందా? ఏం పట్టింది? పట్టిందా లేదా? ఏది దెయ్యం పట్టింది? ఏనాది ఏదైనది? అది బట్టే కదా యేసుప్రభుడు అన్నాడు, దిక్కుమాల చావాల్సి వచ్చింది, లేకపోతే శిష్యులుగా యేసుప్రభు పక్కన నివాసమే కూర్చోవాల్సి వచ్చింది. ఏ పెంచ బట్టి మనకి డబ్బు పెంచ, నన్ను గౌరవించట్లా, నన్ను పెద్దగా పెట్టలా, నన్ను ఎవరు సంప్రదించట్లా, ఇదే పెంచ. ఘనత ఘనత మనం మునిగిపోతున్నాం అన్న సంగతి మునిగోడికి తెలిసిందా తెలియదా? ఏడు చెప్పాలి. నువ్వు అట్టున్నావేంటి, నువ్వు జట్టున్నావేంటి, ఇలా ఉందని ఎవరు చెప్పక్కలా. మునిగిపోయేవాడి తెలుసు, మునిగిపోయేవాడికి తెలియదా మునిగిపోతున్నామని తెలుసు తెలీదా? ఇప్పుడు మనం మునిగిపోతున్నాం అన్న సంగతి అక్కడ ఎంతమంది తెలుసు? ఏది లెక్క తక్కర్లేదు, ఆలోచించుకో. మనం అయిపోతున్నామో భక్తిలో, మునిగిపోతున్నామన్న సంగతి తెలుసా తెలీదా మనకి? మరి ఎక్కడ అర్థం చేద్దామా? నువ్వు మాట నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నా ఆడకు కూడా ఏం లేదు, నాకేం తెలియదు అని ఆడేం చెప్పచ్చు, నాకు ఏం తెలియదు, ఏం తెలియదు. నాకు అన్నీ తెలుసు. మనం మునిగిపోతున్నామన్న సంగతి తెలుసు, మనం భయపడ్డామన్న సంగతి తెలుసు, మన కేక వేస్తే ప్రభు రక్షిస్తారన్న సంగతి తెలుసు, అన్నీ తెలుసు. కేక మునిగిపోతున్నాం సంగతి తెలుసు, కానీ షో చేస్తాం. ఏదురు మునిగిపోయినా చేసి మంచి పని తెలుసా? ఇది మరి నువ్వు నేను పడిపోతున్నాం, మునిగిపోతున్నాం, జారిపోతున్నాం, దేశం పెట్టుకున్న సంగతి మనకు తెలిసి మనం ఇంటికి ఇట్లా కేక అర్థం రెండమ్మ ఉపవాస ప్రార్థనలు అంటే శనివారం వచ్చినమ్మ ఆదివారం కనపడదు, ఈ ఆదివారం వచ్చినమ్మ పై ఆదివారం కనపడదు.
ఏడ్చి ప్రార్థన చేయడం తెలియదు. ఎందుకు ఈ పరుగు ఎట్లా పరిగెత్తామని నేను బాప్తిసం తీసుకున్నాను, ఈ పనులు చేస్తాను నేను అనుకుంటాను. కొంతమంది సరిగ్గా యథార్థంగా తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్నారు కనీసం మునిగిపోతున్నామని క్యాక్టర్ ఇచ్చలేదంటే ఏం జరుగుతుంది తెచ్చావు పోతే సత్య తెచ్చామనే ఉదయకాల సమయంలో నీ ఆత్మీయ జీవితం మునిగిపోయే పేతుర్లాగా ఒకవేళ మునిగిపోయే పేతుర్లాగా భయపడదు, అధైర్యపడదు. పేతుర్లాగా క్యాకిలి ఎవరి క్యాకిలేసారు చదువు 30 వచ్చిందో రక్షించను గుడ్డోడేసే నా పేరు చేస్తాను. మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? వాట్సాప్గా మారు మనసు పొందినప్పుడు నా ఓపెన్ ఎలా ఉంది? మారు మనసు పొందినప్పుడు ఎలా ఉందో అప్పుడు కనపడలేదు. అప్పుడు కనపడలేదా అంటే అప్పుడు రాగలేదు. ఇలా డాక్టర్ ఒకసారి ఇచ్చేది దేవుడు పరిష్కారాన్ని దేవుడు చేపించిన దాకా ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు మాకు ఇచ్చినట్లయితే చిన్న ప్రార్థన. ఇప్పటికైనా నేను మునిగిపోతున్నావు అన్న సంగతిని గ్రహిస్తే, ఇప్పటికైనా మారు మనసు పొందినప్పుడు ఏ రీతిగా నీ హృదయం నుండి తీర్మానంలో ఎవరిని చూసి మారిపోయావు? ఎవరో చెడిపోయారని మనం చెప్పుకోవాలా? ఎవరు చూసి మార్చుకున్నాం? ఎవరు మోసం చేశారని మార్చుకున్నాం విధానాన్ని? వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు, వాళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అందరూ బాగుందని అనుకుంటున్నావా? దేనికి మునిగిపోతున్నావు నువ్వు? సరే మునిగిపోతున్నావు. ఎందుకు కేకలేయలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేసి దేవుడు సహాయం కొరకు అడగలేకపోతున్నావు? ఎందుకు దిద్దుకోలేకపోతున్నావు? ఎందుకు పశ్చాత్తాపడలేకపోతున్నావు? ఎందుకు ప్రభువా ఆనాటి ఉన్న ప్రార్థన, ఆనాటి ఉన్న మోకాళ్ళ శక్తి, ఆనాటి ఉన్న స్వరము, ఆనాడు ఉన్న దర్శనంలో, ఆనాడు ఉన్న ఆసక్తి ఎందుకు కోల్పోయి ఎవరినో నిందిస్తున్నావు కానీ, ఎవరెవరినో చూసి చెడిపోయారంటున్నావు కానీ, ఎవరెవరికో మోసం చేశారంటున్నారు కానీ, అసలు నువ్వు చేసిందేంటి? దేవుణ్ణి నేను చేసిందేంటి? చిన్న పరిశ్రమ చేసుకోగలిగినట్లయితే దేవుడి యొక్క చివరి దశకు వచ్చి మునిగిపోతున్న నీ ఆత్మీయ నామం తిరిగి పైకి లేపగలిగిన వాడు దేవుడు. ఇంకా సమయం ముగించుకోలేదు. ఈ పట్ల దేవుడు ప్రణాళిక ఉంది. కానీ పేతురు గాలిని చూసి భయపడ్డాడు, వాళ్ళను చూసి, వీళ్ళను చూసి. ఒకవేళ మన మనస్సు చెడిపోయి జారిపోయాము, సరి చేసుకున్నాం, సరిదిద్దుకున్నాం. తీర్మానం గొప్పదే,
ఆలోచన గొప్పదే, కానీ ఆచరించలేకపోతున్నాం, ముందుకు కొనసాగలేకపోతున్నాం, కాపాడుకోలేకపోతున్నాం. పేతురు గాలిని చూసి భయపడ్డాడు. నువ్వు నీ పరిస్థితిని చూసి భయపడుతున్నావా? నేను ఎలా బ్రతకాలి, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అనుకుంటున్నావా? దేవుడు లేడా? రక్షించిన దేవుడు లేడా? జీవమిచ్చిన దేవుడు లేడా? ఎందుకు భయపడుతున్నావు? అంటున్నాడు, ప్రభు అల్ప విశ్వాసి, ఎందుకు భయపడ్డావు? ఎందుకు భయపడ్డావు? ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా నీ పక్షాన? నీకు జీవం ఇచ్చిన వాడు నేను కాదా? నీకేం లోటైంది? నీకేమి కొదువైంది? శుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా మరలా పశ్చాత్తాపడు, మరలా ప్రభు పాదాలు పట్టుకో. దేవుడు కీడును కూడా మేలుగా మార్చగలిగిన దేవుడు, మించిపోలేదు. నీకు తెలుసు నువ్వు జారిపోతున్నావని, నీకు తెలుసు ప్రభులో తప్పిపోయానని, నీకు నాకు తెలుసు మనం చేసే తప్పు అని. వేషధారులా బ్రతుకుతున్నాము. పరిశుద్ధిగా రోజుని ప్రేమిడలు దీవించండి. మునిగిపోయే స్థితిలో ఆయన నడిపించవలసిన అయిపోతుంది. నిన్ను చూస్తూ నడవలసిన గాలిని చూసి, లోకం చూసి, ఆశ్రమం చూసి మునిగిపోయే స్థితిలో తిరిగి మమ్మల్ని బలపరచమని, నిలబెట్టమని వాడుకో. ఆయన రాలేని బిడ్డలను మీరు మాట్లాడి నడిపించండి. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. మన దేశంలో పరలోకమందున్న ప్రభు తండ్రి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసం ఇక్కడ కూడిన మనకు ఎవరైతే రక్షించమని వేస్తున్నారు అటు బిడ్డలకు దేవుడు సదాకాలంతో దీవించి ఆశీర్వదించుగాక.